నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. ముందుగా ఇవాల్టి టాప్ స్టోరీస్ ఏంటో చూసేద్దాం. బన్నీతో బాసిల్ జోసెఫ్ సినిమా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న పోస్ట్. దళపతి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్, థియేటర్స్ లోకి వచ్చేస్తున్న జననాయగన్. తెలుగులో బిజీ అవుతున్న సంజయ్ దత్ క్రేజీ ఆఫర్లు అందుకుంటున్న ఖల్నాయక్. పుష్ప అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ప్రూవ్ చేసిన అల్లు అర్జున్ ఇప్పట్లో తెలుగు డైరెక్టర్స్ తో సినిమా చేయడం కష్టమేనా? వరుసగా తమిళ దర్శకులకే ఛాన్స్ ఇచ్చిన బన్నీ మనోళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు? అసలు ఇంతకీ ఐకాన్ స్టార్ నుంచి లేటెస్ట్ గా ఆఫర్ అందుకున్న అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్ ఎవరు? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ విషయంలో ఎవరి అంచనాలకి అందటం లేదు అల్లు అర్జున్. మరి ముఖ్యంగా బన్నీ డైరెక్టర్స్ ని లైనప్ చేస్తున్న విధానం అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. అట్లీతో గ్లోబల్ ప్రాజెక్ట్ రాక లోకేష్ కనకరాజుతో త్వరలో మొదలయ్యే ప్రెస్టీజియస్ సినిమాకి రెడీ అవుతున్న బన్నీ లిస్ట్లో ఒక్క సుకుమార్ తప్పించి మరో తెలుగు డైరెక్టర్ కనిపించడం లేదు. ఇక మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ తో బన్నీ సినిమా అంటూ చాలా కాలంగా ప్రచారంలో ఉన్న రూమర్ని నిజం చేసేలా ఓ పోస్ట్ ప్రజెంట్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నట్లుగా మలయాళ డైరెక్టర్ బాసిల్ జోసెఫ్ మేజర్ హింట్ ఇచ్చారు. తన ఇన్స్టా స్టోరీలో ఐకాన్ పేరుతో ఓ స్పెషల్ బ్లాక్ క్యాప్ షేర్ చేసిన బాసిల్ ఆ పోస్ట్ కి ఆర్యా 2 స్పెషల్ సాంగ్ ఆడియో యాడ్ చేయడంతో బన్నీ బాసిల్ కాంబినేషన్ ఫిక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. అంతేకాదు మలయాళ హీరోలు టోవినో థామస్, నస్లీన్ సైతం బాసిల్ పోస్ట్ కి రియాక్ట్ అయ్యారు. అలాగే మలయాళ రైటర్స్ పాల్సన్ ఎస్ కరియా, అరుణ్ అనిరుద్ధన్ సైతం ఈ పోస్ట్ షేర్ చేశారు. దీంతో ప్రజెంట్ రాకా సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్న అల్లు అర్జున్ నుంచి బాసిల్ సినిమాపై వచ్చే కన్ఫర్మేషన్ మూమెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్యాన్. బన్నీతో బాసిల్ జోసెఫ్ తెరకెక్కించే ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే మిన్నల్ మురళి సినిమాతో సూపర్ హీరో జానర్ లో సత్తా చాటిన బాసిల్ జోసెఫ్ బన్నీతో కూడా ఇలాంటి ప్రయోగం చేసేందుకు రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే శక్తిమాన్ కథతో ఈ సినిమా ఉంటుందనే వార్తలపై గతంలోనే క్లారిటీ ఇచ్చిన బాసిల్ ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ పూర్తిగా కొత్త కథతో ఉంటుందని అంచనాలు పెంచేశారు. మొత్తంగా అల్లు అర్జున్ అటు తమిళ డైరెక్టర్స్ అట్లీ లోకేష్ కనకరాజ్ తర్వాత మలయాళ డైరెక్టర్ తో కొలాబరేట్ అవుతూ మనోళ్లని పట్టించుకోకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. దళపతి విజయ్ అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని ఇన్నాళ్ళు ఎదురు చూసేలా చేసిన జననాయగన్ ఫైనల్ గా బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. మరి విజయ్ లాస్ట్ సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తూ మేకర్స్ ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటి? ఈ విషయంలో వైరల్ అవుతూ వస్తున్న రూమర్ సంగతి ఏంటి? దళపతి విజయ్ కెరీర్ మొత్తంలో ఒక సినిమా విడుదల కోసం అభిమానులు ఇంతగా ఎదురు చూసిన సిచ్యువేషన్ లేదు. కళ్ళు కాయలు కాసేలా అనే సామెతని ప్రాక్టికల్ గా నిజం చేసింది జననాయగన్. విజయ్ చివరి సినిమాగా వినోద్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా ఫైనల్ గా బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసేందుకు వస్తోంది. జూలై 23న జననాయగన్ సినిమా థియేటర్లోకి వస్తుందని విజయ్ పవర్ఫుల్ పోస్టర్స్ తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. దీంతో రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటి వరకు వినిపించిన జూలై 24 రూమర్ కి ఎండ్ కార్డ్ పడినట్లయింది. జననాయగన్ సినిమా విడుదల తేదీపై మేకర్స్ ఇచ్చిన సాలిడ్ అప్డేట్ దళపతి విజయ్ అభిమానుల జోష్ ని రెట్టింపు చేస్తోంది. ఈ సంక్రాంతికే బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన ఈ పాన్ ఇండియా సినిమా ఇన్నాళ్లుగా సెన్సార్ ఇష్యూతో డిలే అవుతూ వస్తోంది. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన పైరసీ కాపీ కూడా ఆన్లైన్లో లీక్ అయింది. ఇలా ఎన్నో ఇబ్బందులు సమస్యలు ఫేస్ చేస్తూ వస్తున్న విజయ్ చివరి సినిమా ఫైనల్ గా ఏ సర్టిఫికేట్తో బాక్సాఫీస్ ముందుకొచ్చేస్తోంది. విడుదల విషయంలో ఇన్నాళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదురు సమస్యలు ఫేస్ చేస్తూ వస్తున్న జననాయగన్ సినిమాపై దళపతి విజయ్ అభిమానుల అంచనాలు అస్సలు ఏమాత్రం తగ్గలేదు. తెలుగులో జననాయకుడు పేరుతో వస్తోన్న విజయ్ సినిమాపై టాలీవుడ్ సైతం క్యూరియాసిటీగా ఎదురుచూస్తోంది. బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా రిఫరెన్స్ జననాయగన్ ట్రైలర్లో కనిపించడం, దీనిపై మేకర్స్ ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో అందరిలో అటెన్షన్ పెరిగిపోతోంది. మరి అభిమానుల లాంగ్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేసిన దళపతి విజయ్ జననాయగన్ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో
వెయిట్ అండ్ సీ. కేజీఎఫ్ 2 విడుదలై 4 ఏళ్లకు పైగా అవుతోంది. అయితే అదిగో మొదలవుతోంది, ఇదిగో మొదలవుతుందని చెబుతూ వస్తున్న మేకర్స్ మాత్రం పార్ట్ 3కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వట్లేదు. త్వరలో టాక్సిక్ సినిమాతో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ ని బ్రేక్ చేసేందుకు వస్తున్న యష్ ఇప్పుడు ప్రశాంత్ నీల్తో కాకుండా మరో డైరెక్టర్ తో కొలాబరేట్ అవుతున్నారన్న న్యూస్ వైరల్ అవుతోంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన కేజీఎఫ్ 2 భాగాలు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాయి. కేజీఎఫ్ కేవలం సినిమా కాదు, అంతకు మించిన ఎమోషన్ అనేలా ఆడియన్స్ పార్ట్ 3 కోసం ఎదురు చూసేలా చేస్తోంది. అయితే ప్రజెంట్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాతో బిజీ కావడం, ఇటు యష్ టాక్సిక్ రామాయణ సినిమాలకి కమిట్ అవ్వడంతో ఈ యాంటిసిపేటెడ్ త్రీక్వెల్ ఇంతకాలంగా డిలే అవుతూ వస్తోంది. ఇప్పుడు ఫైనల్ గా టాక్సిక్ సినిమా రిలీజ్ కి రెడీ అవ్వడంతో యష్ నెక్స్ట్ సినిమా కేజీఎఫ్ 3 అని ఫిక్స్ అయిన అభిమానులకి బిగ్ ట్విస్ట్ ఎదురైంది. టాక్సిక్ మూవీతో అటు పాన్ ఇండియా ఇటు గ్లోబల్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నారు యష్. గీతూ మోహన్ దాస్ తెరకెక్కించిన ఈ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగస్టు 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ ప్లాన్ చేసుకుంది. అయితే టాక్సిక్ తర్వాత యష్ చేసే సినిమా కేజీఎఫ్ 3 కాదనే న్యూస్ రాకింగ్ స్టార్ అభిమానుల్ని డిసప్పాయింట్ చేస్తోంది. సప్తసాగరాలు దాటి ఫేమ్ డైరెక్టర్ హేమంత్ ఎం రావుతో రాకింగ్ స్టార్ కొలాబరేట్ అవుతారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ప్రజెంట్ హేమంత్ ఎం రావు శివరాజ్ కుమార్ లీడ్ రోల్లో 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రజెంట్ పరిస్థితులు చూస్తుంటే కేజీఎఫ్ 3 సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో ఈ యాంటిసిపేటెడ్ త్రీక్వెల్ పై ఆశలు వదులుకోవాల్సిందేనా అని చర్చించుకుంటున్నారు యష్ అభిమానులు. కేజీఎఫ్ 2 విడుదలై 4 ఏళ్లకి పైగా అవుతోన్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడం యష్ ఫ్యాన్స్ ని బాగా డిసప్పాయింట్ చేస్తోంది. దీనికి తోడు 2027 జూన్ 11కి రిలీజ్ ఫిక్స్ చేసిన ఎన్టీఆర్ డ్రాగన్ తర్వాత ప్రభాస్తో సలార్ 2ని పట్టాలెక్కించాల్సింది ప్రశాంత్ నీల్. దీంతో 1-2 కాదు మరో 3 ఏళ్లైనా కేజీఎఫ్ త్రీక్వెల్ కష్టమేననే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సెంటిమెంట్ ఫాలో అవ్వడంలో సినిమా ఇండస్ట్రీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ముఖ్యంగా సక్సెస్ విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటారంతా. అలాంటి మేకర్స్ తెలుగులో ఇప్పటి వరకు హిట్ రికార్డ్ లేని ఓ బాలీవుడ్ సీనియర్ స్టార్ కి పిలిచి మరీ ఆఫర్లు ఇస్తున్నారు. మరి సక్సెస్ లేకున్నా టాలీవుడ్ లో బిజీ అవుతున్న బాలీవుడ్ యాక్టర్ ఎవరు? ప్రజెంట్ తెలుగులో ఎలాంటి సినిమాలు చేస్తున్నారు? సంజయ్ దత్ రియల్ నేమ్ తో కంటే రియల్ నేమ్ కల్ నాయక్ గానే సూపర్ పాపులర్ ఈ బాలీవుడ్ సీనియర్ స్టార్. బాలీవుడ్ లో స్పెషల్ క్యారెక్టర్స్ చేస్తూ సూపర్ ఫామ్ చూపిస్తోన్న సంజు బాబా ప్రజెంట్ టాలీవుడ్ ని ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటికే పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన డబుల్ స్మార్ట్ తో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చారు సంజయ్ దత్. ఆ తర్వాత ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కించిన ది రాజాసాబ్ సినిమాలోనూ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఆ సినిమాల బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా ఇప్పుడు లేటెస్ట్ గా మరో 2 టాలీవుడ్ ప్రెస్టీజియస్ సినిమాల్లో నటిస్తున్నారు ఈ బాలీవుడ్ ఖల్నాయక్. మెగా మేనల్లుడు సాయి దుర్గతేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా సెట్స్ లో సంజయ్ దత్ జాయిన్ అయినట్లుగా న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా ఫైనల్ స్టేజ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ లేటెస్ట్ షెడ్యూల్లోనే సాయి తేజ్ సంజయ్ దత్ పై హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ ని రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారట. దీంతో సంబరాల ఏటిగట్టు సినిమాలో సంజు బాబా విలన్ గా చేస్తున్నారా అనే క్యూరియాసిటీ అందరిలో రైజ్ అవుతోంది. ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నట్లు టాక్ కూడా వినిపిస్తోంది. సంబరాల ఏటిగట్టుతో పాటు బాలయ్య 111 సినిమాలోనూ ఓ ఇంపార్టెంట్ రోల్లో నటిస్తున్నారు సంజయ్ దత్. దీనికోసం రీసెంట్ గా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి కూడా వెళ్లారు సంజయ్ దత్. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాలో సంజయ్ దత్ కీ రోల్ ప్లే చేస్తున్నారా అనే అటెన్షన్ పెరిగిపోతోంది. ఎన్బీకే 111కి సంబంధించి రీసెంట్ గా వినిపించిన ఈ రూమర్ తో బాలయ్య సినిమాలో సంజు బాబా నటిస్తున్నట్లు ఫిక్స్ అయ్యారు అభిమానులు. మరి ఈ టాలీవుడ్ సినిమాలతో సంజయ్ దత్ ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. శంకర్ గా కిరణ్ అబ్బవరం, ఓ సుకుమారి టీమ్ ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్. రిలీజ్ డేట్ ని ప్రమోట్ చేస్తున్న అగదా మేకర్స్. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. చెన్నై లవ్ స్టోరీ సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలవుతుంది. ఓ సుకుమారి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందు ఆపరేషన్ అరుణారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
పోసాని కృష్ణమురళి లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమా ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకొస్తుంది. డైరెక్టర్ వివి వినాయక్ చేతుల మీదుగా కరుణామయ్య సినిమా గ్రాండ్గా మొదలైంది. ఈ సినిమా బాబీ పిక్చర్స్ బ్యానర్పై తెరకెక్కుతోంది. జగపతి బాబు, లయ నటించిన వదలా సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. సస్పెన్స్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఫ్రైడే ఆడియన్స్ ముందుకొస్తుంది. మిస్టర్ మిడిల్ క్లాస్ సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమా ఈ శుక్రవారమే ఆడియన్స్ ముందుకొస్తుంది. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ ప్లే చేస్తోన్న ది ఇండియా స్టోరీ సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ ఈ సినిమా ఈ నెల 24న ఆడియన్స్ ముందుకొస్తుంది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా నుంచి ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ హాలీవుడ్ ప్రెస్టీజియస్ సినిమా ఈ నెల 31న వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ముందుకొస్తుంది. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ ఎపిక్ సినిమా డ్యూన్ పార్ట్ 3 ట్రైలర్ ఆకట్టుకుంటోంది. డ్యూన్ మెస్సయ్య నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 18న విడుదలవుతుంది. చూసారు కదా, ఇది వాల్టి 10 Max. మరిన్ని ట్రెండింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. Until then, keep watching 10 TV. Bye bye. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.